హాయ్ గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము యూట్యూబ్‌లో యూట్యూబ్ ఎవరైనా ఇప్పుడు న్యూగా స్టార్ట్ చేయాలి అనుకుంటుంటే, లాంగ్ వీడియోస్ బెటరా? అలాగే షార్ట్ వీడియోస్ బెటరా? అనేసి మీకు కొంచెం కన్‌ఫ్యూజన్ అనేది ఉంటది కదా! సో, నాకు తెలిసినంత మాత్రం నేను మీ దగ్గర షేర్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. ప్లీజ్ మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఎక్కడ తప్పకుండా ఫుల్ వీడియో అనేది చూడాలి. అప్పుడే నేను చెప్పేది ఏదైనా సరే మీకు అర్థమవుతుంది. మనకి లాంగ్ వీడియోస్ బెటరా? షార్ట్ వీడియోస్ బెటరా? అని చెప్తే నాకు తెలిసినంత మాత్రంకి లాంగ్ వీడియోసే బెటర్ గైస్. షార్ట్ వీడియోస్ కంటే. లాంగ్ వీడియోస్ ఎందుకు బెటర్ అని నేను చెప్తున్నాను అంటే, మనకి షార్ట్స్‌కి 1,000,000 వ్యూవర్స్ అనేది రావాలి. 1,000,000 వ్యూవర్స్ అనేది వస్తేనే మనకి షార్ట్స్‌కి మానిటైజేషన్ అనేది అవుతుంది. 1,000,000 రావాలి అంటే మనకి సాధ్యమేనా చెప్పండి? మనకి లాంగ్ వీడియోస్ బెటర్ అనేసి ఎందుకంటున్నానంటే, షార్ట్స్ ద్వారా మనకి అంత యూజ్ అనేది ఏముండదు. సబ్‌స్క్రైబర్స్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చంతే షార్ట్స్ ద్వారా. మనకి షార్ట్స్‌కి 1,000,000 వ్యూవర్స్ అనేది రావాలి గైస్ చెప్తున్నా ఇప్పుడే. 1,000,000 వస్తేనే మన షార్ట్స్‌కనేది మానిటైజేషన్ అవుతుంది. మనము మంచి షార్ట్స్ మన షార్ట్స్ అనేది 1,000,000 వెళ్ళాలి అంటే అది సాధ్యం కాదు. ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే మనము మంచి మంచి కాస్ట్యూమ్స్ ఉండాలి. మంచి మంచి క్వాలిటీ ఫోన్ ఉండాలి. మంచి మంచి స్పీకర్స్ కానీ, అవుట్‌ఫుట్ కానీ అన్నీ మనకి మంచి మంచి క్వాలిటీ ఉండాలి. అప్పుడే షార్ట్స్ అనేది మంచిగా వస్తాయి. అప్పుడే మనకి ఎక్కువ జనాలనేది చూడడానికి ఇంట్రెస్ట్ వస్తుంది. అవన్నీ చేయాలి. అప్పుడే మనకి షార్ట్స్‌కి కొంచెం ఎక్కువ రీచ్ అనేది ఉంటది. అవంతా సాధ్యమైతే మీరు కూడా షార్ట్స్‌ని చేసుకోవచ్చు. అయితే లాంగ్ వీడియోస్ కూడా మీరు సో, మంచి మంచి క్వాలిటీ ఉండాలి అని అనుకుంటారు. కానీ లాంగ్ వీడియోస్‌లో ఒక ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్‌గా ఉంటే వాళ్ళకి క్వాలిటీ అవసరం ఉండదు. మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీద వీడియో అనేది చూస్తారు. క్వాలిటీతో అవసరం ఉండదు. లాంగ్ వీడియోస్‌లో మంచి ఇన్ఫర్మేషన్ ఉంటే చాలు. మనం చెప్పే ఇన్ఫర్మేషన్ వాళ్ళకి నచ్చితే సరిపోతుంది. అందుకే షార్ట్స్ నేను చెప్పాను కదా! ఈ ఎక్విప్‌మెంట్స్ అనేది మనకి అవైలబుల్ ఉంటేనే మనము షార్ట్స్ అనేది చేయగలము. ఈ ఎక్విప్‌మెంట్స్ అన్నీ యూజ్ చేసుకుంటేనే షార్ట్స్ అనేది మంచిగా జనాల్లోకి రీచ్ అవుతుంది. అప్పుడే మనకి ఎక్కువ వ్యూస్ అనేది వస్తుంది. అందుకే చెప్తున్నా. మనకి లాంగ్ వీడియోసే బెటర్ షార్ట్ వీడియోస్ కంటే. మీరు షార్ట్ వీడియోస్ చేయాలంటే ఇవన్నీ మనము యూజ్ చేసుకొని షార్ట్స్ చేసినా 1,000,000 వెళ్ళాలంటే మనకి నిజంగా కష్టమే. ఫస్ట్ అయితే మీరు లాంగ్ వీడియోస్‌ని చేయండి. లాంగ్ వీడియోస్ చేసిన తర్వాత మీరు సో, ఎడిటింగ్ అనేది, థంబ్‌నెయిల్స్ అనేది ఇవంతా మీరు నేర్చుకుంటారు ఫస్ట్ అయితే. లాంగ్ వీడియోస్ ద్వారా మనకి ఇన్‌కమ్ కూడా మంచిగా ఉంటది. ఇప్పుడు ప్రస్తుతం లేకపోయినా ముందుకైనా మనకి ఇన్‌కమ్ అనేది మంచిగా ఉంటది. షార్ట్స్ చేసి ఊరికే టైం వేస్ట్ చేసుకోకుండా లాంగ్ వీడియోస్ అనేది చేసుకోండి. ఎప్పటికప్పుడు సక్సెస్ అనేది వస్తది. సక్సెస్ వచ్చిన తర్వాత మీరు కావాలంటే షార్ట్స్‌ని ఫేమస్ అవ్వడానికి మంచిగా షార్ట్స్ అనేది చేసుకోండి. నా సలహా అయితే నేను ఇదే చెప్తాను మీకు. చెప్పాను కదా! మీరు షార్ట్స్ చేయాలనుకుంటే ఫస్ట్ అయితే సక్సెస్ అవ్వండి. మనకి నేను చెప్తున్నా. వేరే వాళ్ళకి కాదు. మనలాంటి వాళ్ళకి ఫస్ట్ అయితే లాంగ్ వీడియోసే బెటర్ షార్ట్స్ కన్నా. షార్ట్స్ కంటే చెప్పాను కదా! ఎక్కువ కాస్ట్ అనేది పెట్టాలి. ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్ అనేది ఉండాలి. మనము నార్మల్‌గా చేసి పెడితే మన వీడియోస్‌ని, మన షార్ట్స్‌ని చూడరు చెప్తున్నా ఇప్పుడే. మీరు సక్సెస్ అయిన తర్వాత మీరు అప్పుడే షార్ట్స్ చేసుకుంటే మంచిగా చూస్తారు జనాలనేది. అందుకే మనకి షార్ట్ వీడియోస్ కంటే లాంగ్ వీడియోస్ అనేది బెటర్. ఇంకా మీరు లాంగ్ వీడియోస్‌నే చేసుకోండి. ప్రస్తుతం అయితే స్టార్టింగ్ చేసేవాళ్ళు. షార్ట్ వీడియోస్ కంటే లాంగ్ వీడియోసే బెటర్. ఇంకా ఇది గైస్ ఈరోజు వీడియో అయితే తప్పకుండా ఈ వీడియో నచ్చినట్టయితే కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బాయ్ గైస్ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బాయ్ బాయ్.